సో క్లినిక్‌లో వచ్చే క్యాట్ కేసెస్‌లో మోస్ట్ ఆఫ్ ద 80% క్యాట్స్ అనేది ఇయర్ ఇన్ఫెక్షన్‌తో సఫర్ అవుతూ ఉంటాయి. సో మీ క్యాట్స్‌లో ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది అని ఎలా స్పాట్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఇయర్ పట్టుకొని ఇన్ కేస్ ఒకవేళ ఇయర్‌లో బ్లాక్‌నెస్ కనిపిస్తుంది అంటే 100% ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది. లేదు అని అంటే ఎనీ డిశ్చార్జెస్ రావడం వల్ల, లేదు అని అంటే బ్యాడ్ స్మెల్ రావడం, ఆర్డర్ రావడం అండ్ స్క్రాచ్ చేసుకోవడం, హ్యాండ్స్‌తో బాగా క్యాట్ అనేది స్క్రాచ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి బాగా హెడ్ అనేది షేక్ చేయడం వల్ల కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ అన్నట్టు అది ఇయర్ ఇన్ఫెక్షన్‌కి. అండ్ కొన్ని క్యాట్స్‌లో ఏంటి అంటే బాడీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అని అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆర్గన్ ఏదైతే ఉందో ఇయర్ అనేది మెయింటైన్ చేస్తుంది అన్నట్టు ఆ బాడీ యొక్క బ్యాలెన్స్ని. దిస్ ఇస్ డాక్టర్ పి సంకీర్తి, వెటర్నరీ డాక్టర్ ఫ్రమ్ పెట్యారీ వెటర్నరీ క్లినిక్, హైదరాబాద్. సో మీ క్యాట్స్‌లో ఇయర్ క్లీనింగ్ ఎందుకు మ్యాండేటరీ అని అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాట్స్ అనేది ఇయర్ అనేది ప్రోన్ టు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదు అంటే మీకు మైట్ ఇన్ఫెస్టేషన్ ఉంటుంది ఇయర్ క్యాట్స్‌లో. ఎందుకు ఉంటుంది అలా అంటే బికాజ్ క్యాట్ ఇయర్ అనేది ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేప్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈజీగా ట్రాప్ చేసుకుంటుంది డెబ్రీస్ అన్న ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఈజీగా ట్రాప్ చేసుకుంటుంది. బికాజ్ ఆ ఏరియాలో అనేది హ్యూమిడ్ ప్లేస్ ఉంటుంది. సో హ్యూమిడ్ వాటర్ కంటెంట్ అలా ఉంటుంది అన్నట్టు, మాయిశ్చర్ టైప్. సో ఆ మాయిశ్చర్ టైప్ ఏమవుతుంది అంటే ఈజీగా ట్రాప్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మీరు ఏం చేయాలి అంటే రెగ్యులర్ ఇయర్ క్లీనింగ్ అనేది మ్యాండేటరీ. ఇయర్ క్లీనింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇయర్ క్లెన్జర్, కాటన్ స్వాబ్ అండ్ మీ హ్యాండ్ గ్లౌజ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఎరెక్ట్ ద ఇయర్. క్యాట్ ఇయర్ ఉంటుంది కదా, సో పైకి ఎరెక్ట్ చేయాలి అరౌండ్ 90 degrees అలా ఎరెక్ట్ చేసేసి ఇయర్ క్లెన్జర్ ఫిల్ చేయాలి కెనల్లో. మీకు పైన డెమోకి వీడియో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఆఫ్టర్ ఇయర్ కెనల్ ఫిల్ చేశాక బేస్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది కదా, యూ హ్యావ్ టు మసాజ్ ఇట్ ఫర్ 1 minute. మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే లోపల డెబ్రీస్, డస్ట్ ఏది ఉన్నా సరే మీకు పైకి వచ్చేస్తుంది. సో కాటన్ స్వాబ్ తీసేసుకొని మొత్తం క్లీన్ చేయడం. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు కాటన్లో మళ్ళీ కొంచెం ఇయర్ క్లెన్జర్ తీసుకొని ఇయర్ పిన్నా ఉంటుంది సైడ్కి, సో అక్కడ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సేమ్ ఇయర్ క్లెన్జర్తో ఇయర్ పిన్నా అనేది క్లీన్ చేయాలి. సో ఇయర్ క్లీనింగ్ వల్ల మీ క్యాట్ స్లీప్ అనేది బాగుంటుంది, ఫుడ్ ఇంటేక్ కూడా కరెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇయర్లో పెయిన్, ఇరిటేషన్, హియరింగ్ లాస్ ఇలాంటివి అనేది రాకుండా ఉంటాయి, ఫర్దర్గా ప్రివెంట్ అవుతూ ఉంటాయి. ఎనీ డౌట్స్ కమెంట్ బిలో and visit Petyari branches at Vanasthalipuram, Karmangarh and BN Reddy or call us to the below number.